ఈ మంత్ కి 4 కంప్లీట్ అయ్యి జస్ట్ 5 వస్తాయి 5 years లో. గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె చెబితేనే మా పాప దొరికింది. కంప్లైంట్ ఆమె ఇప్పించింది. పాప ఎందుకు ఫోన్ లేపుతలేదంటే ఏమో మిస్సింగ్ ఉందంటే నువ్వు ఏం చేస్తున్నావు కంప్లైంట్ చేయంటే అప్పుడు పోయి ఇచ్చింది. నా పాప లేక వాళ్ళ పిల్లల పేరు చెప్పచ్చు. వాళ్ళు కూడా వాడి ఇంటికి వచ్చి వాడి ఇంటిలోనే కంప్లైంట్ తీసుకున్నారు కానీ వాడి రూమ్ మాత్రం చెక్ చేసి వాడి రూమ్ చెక్ చేసి ఉంటే అప్పుడే దొరికేవాడు వాడు. మరి ఇప్పుడు వచ్చేది ఇప్పుడు మనం జాబ్ చేసుకుంటున్నాం. అది పట్టుకుంటే లేదా ఇష్యూ ఏమైనా ఇంట్లో అనే అమ్మాయి మొన్న అమెరికాలో మరణించినటువంటి సమాచారము వారి యొక్క తల్లిదండ్రులకు వారి చెల్లెలకు అందడం జరిగింది. మరి తార్నాకలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక సోదరిమణి ఆ అమ్మాయి తల్లిదండ్రులు వారికి తెలిసినప్పటికీ ఆ ఒక దారుణమైన హత్య ఆ అమ్మాయి గురైంది. ఈ హత్య వెనక ఎవరైతే అనుమానిస్తున్నారో ఆయన ఇండియాకు పారిపోయించినటువంటి ఒక సమాచారం కూడా ఈరోజు వారు ఇవ్వడం జరిగింది. గతంలో ఈ అమ్మాయి అతనికి డబ్బులు ఇచ్చినట్టు, డబ్బులు తిరిగి అడిగితే కోపం మీద ఆమెను చంపేసి వారి ఇంట్లోనే ఎక్కడో దాగిపెట్టాడు ఆ బాడీని అని చెప్పేసి కూడా మనకు సమాచారం వస్తూ ఉన్నది. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తార్నాకలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అమ్మాయి చెల్లెలు వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తుంది. మరి ఇటువంటి ఒక దారుణ హత్య జరిగినటువంటి ఒక సందర్భంగా ఈరోజు ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము పోలీసులకు తర్వాత విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఢిల్లీలో కూడా వారు జయశంకర్ గారితో ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడి ఆ ఒక భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటిగా వారు ఆ పనిలో ఉన్నారు. నాతో కూడా మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి గారు. నేను కూడా ఎక్స్టర్నల్ అఫేర్స్కు మినిస్ట్రీకి నేను ఉత్తరం కూడా రాయడం జరిగింది. పొద్దున అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. చాలా బాధాకరమైన విషయం. ఏదైనప్పటికీ కూడా ఆమె భౌతిక కాయాన్ని త్వరలోనే అమెరికా నుంచి భారతదేశానికి పంపించాలని చెప్పేసి కూడా ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫు నుంచి మా తరఫు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాన్ని ఒక విదేశాంగ మంత్రిత్వం సహకారాన్ని అందిస్తున్నది. మరి మా మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వారిద్దరు కూడా ఈ విషయం తెలుసు. మరి వారి మంత్రాలయం నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ తార్నాకలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఆ కుటుంబం నాకు పరిచయం. చాలా మంచి పద్ధతి గల అమ్మాయి. మరి కేవలము ఈ యొక్క కొంత డబ్బు లావాదేవీతో అడిగినందుకు ఈ యొక్క జరిగింది. మరి ఈరోజు వారికి ఒక కుటుంబానికి నేను సంతాపం చెప్పడానికి వచ్చాను. ఇక్కడ నాతో పాటు మా పార్టీ స్పోర్ట్స్ పర్సన్ సుభాష్ గారు కూడా వచ్చారు. ఇద్దరు ఇక్కడ మా వైస్ ప్రెసిడెంట్ బండా కార్తీక్ గారు, ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వారికి ఈరోజు ఈ యొక్క భౌతిక కాయాన్ని త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం. జనరల్ గా ప్రొసీజర్ ప్రకారం చాలా అక్కడ అమెరికాలో ఎంబామింగ్ అంటారు, అంటే ఫార్మసా అనేటువంటిగా లిక్విడ్ లో దాన్ని కరిగి బాడీని ప్యాక్ చేసి ఆ కాఫీని మనం ఫ్లైట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొసీజర్ ఒక వారం 10 రోజులు జరుగుతుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ ఒక బాడీ మళ్ళీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ఆ బాడీని మళ్ళీ ఇక్కడ ఫ్లైట్లో పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అవన్నీ తయారు కావడానికి ఫార్మాలిటీస్ అమెరికాలో ఉన్నటువంటి ఒక చట్ట ప్రకారం ఫార్మాలిటీస్ అంతా వారం అయినా కూడా మన అక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అక్కడ అందరు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా నేను ఆల్రెడీ ఆ మంత్రాలయం తెలుసు కాబట్టి కిషన్ రెడ్డి గారు ఈ ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క కాన్స్టిట్యూన్సీలో వస్తుంది ఇది కూడా. వారు కూడా చాలా
దిగ్బంధు మాట్లాడారు నాతోని. వారు చాలా కన్సర్న్గా ఉన్నారు. తప్పకుండా తొందరలోనే బాడీ